ఎంత సంపాదించినా 1000 రూపాయలకి ఇంకా 25 తక్కువే. తెల్లారు ఎవడైనా వైద్యానికి రాని 25కి ఒక్క రూపాయి తక్కువైనా మాత్రం ఏమన్నా చెప్పాను. అడుగో ఎవడో వచ్చాడు. వీడికి అర్ధరాత్రి కడే తీరింది. ఎవరది? ఎవడాడా? అరే దర్వాజా ఖోలో, ప్రాణం మీదకి వచ్చింది. ప్రాణం మీదకి వస్తే పగలలో ఏం చేశావు? నేను రాను, తెల్లారిన తర్వాత రా. అరే ఖామోష్ బచ్చా, కల్లైతే అబ్బి అనా చావు బతుకుల మధ్య ఉన్నాడు. డబ్బు తెచ్చావా? తెచ్చా. 25 రూపాయలు ఇవ్వాలి. అరే ఇస్తాం బే, మూట తెచ్చాం. ఈ 25తో నాకు పెళ్ళి అయిపోతాయి. ఉంటే మీకు దండం పెడతాను. నా దగ్గర ఒక చిల్లి కవ్వ కూడా లేదు బాబు. మొన్ననే దొంగలు పడి దోసుకుపోయారు. ఉడకబెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుందామని పిల్లలు కూడా మాట్లాడుకున్నారు. డబ్బంతా బాగు చేసుకున్నాను. ఆ డబ్బంతా దొంగలు దోసుకుపోయారు బాబా. పెళ్లి చేసుకుంటావు? అక్కడ వద్దు బాబా, ఆడికి ఒక్కతే కూతురు. 1000 రూపాయలు కానీ పిల్లని ఎవరన్నాడు. పైకం అది ఇస్తాం, పెళ్లి మీది చేసుకో. నిజంగానా? దగ్గరే వచ్చా బాబా నిజమే. నువ్వెవరో దొంగ అనుకున్నానయ్యా, చాలా మంచాడు. చచ్చేదాకా నీ పేరు చెప్పుకుంటాను. బాబా నీ పేరే? పేరు ఎందుకే? కొంచెం చిన్న సాయం చేస్తావు? అలాగే ఏంటి చెప్పు. మాది భాయి ఒకడు షావు బ్రతుకుల మీద ఉన్నాడు. మంచి మందు వేసి బతికించాలా? అలాగే బాబా. చిన్న సంగతే. నేను గంగానమ్మ భక్తుడిని. డబ్బిస్తే గాని వైద్యం చేయకూడదని గంగానమ్మకు మొక్కున్నా. ఎందుకు డబ్బు ఇస్తాం? ఏది మందు వేసిన తర్వాత ఇస్తాం. అరే బద్మాష్, నీకు ఎవరు నమ్ముతారు? కళ్ళకి గంటలు కట్టి తీసుకుపోతాం. మందు సంచి పట్టుకోతానండి బాబా. అచ్చా, కళ్ళు మూసుకో, గంటలు కడతాం. బాబు ఇలా కట్టి తీసుకుపోతే మరి వచ్చేటప్పుడు నేను ఎలా రాను? సరే మేము తీసుకెళ్తాం, తిరిగి మేము దిగ్గు పెడతాం. ఇక గుమ్మం వస్తా ఉంది, జాగ్రత్త. కాలు పైన పెట్టు, దానిపైన అచ్చా అచ్చా బచ్చా.